హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారో వారు వీడియోని పూర్తిగా చూడండి. మీకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం ఈరోజు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ కావడం జరిగింది. నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇలా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎవరైతే కేటగిరీ 1 మరియు కేటగిరీ 2కి సంబంధించిన లోన్స్ కొరకు దరఖాస్తులు అయితే పెట్టుకుని ఉన్నారో, సో వారికి సంబంధించి ముందుగా లోన్స్ అనేటివి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ముందుగా అయితే ఒక డేటా అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేసిందనమాట. సో దానికి సంబంధించి వచ్చినటువంటి వివరాలు అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ప్రచురితమైనటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఆర్టికల్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ కేటగిరీ 1 మరియు కేటగిరీ 2 కింద 100% దరఖాస్తుదారులకు లబ్ధి అని చెప్తున్నారనమాట. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి తొలుత కేటగిరీ 1 మరియు కేటగిరీ 2 కింద రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సో కాబట్టి ఎవరైతే కేటగిరీ 1 మరియు కేటగిరీ 2కి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకొని ఉన్నారో వారికైతే ఈ యొక్క లోన్స్ ముందుగా మంజూరు పత్రాలు రావడము, వాటికి సంబంధించిన ట్రైనింగ్ జరగడం అనేది జరుగుతుందని ఇక్కడ తెలుస్తోంది. కేటగిరీ 1 కింద 100% సబ్సిడీ అయితే ఉంటుంది. 50,000 రూపాయలు మాత్రమే వస్తాయి. కేటగిరీ 2 కింద ₹1,00,000 అయితే వస్తుంది. 90% రాయితీ అయితే ఉంటుందని ప్రభుత్వం అయితే ఇదివరకే చెప్పిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం కంటే చాలా తక్కువ దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, సబ్సిడీని బేస్ చేసుకొని చాలామంది లబ్ధిదారులు ఎక్కువ సబ్సిడీ పొందాలని కేటగిరీ 4లో ఉన్నటువంటి ₹4,00,000 రుణాలకైతే ఎక్కువ ఆసక్తి అయితే చూపించారు. గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లోనే కాదు, ఆన్లైన్లోనే కాదు, అంతా కూడా కేటగిరీ 4కి సంబంధించిన రుణాల కోసం పోటీ అయితే పడినారు. అయితే ఈ కేటగిరీ 4లో దాదాపు 75% ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా కేటగిరీ 4కే పోటీ అయితే పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రతి గ్రామాల్లో ఒక్కో యూనిట్కి దాదాపు 3 నుంచి 5 మంది పోటీ అయితే పడినట్లు తెలుస్తుంది అనమాట ఈ కేటగిరీ 4 రుణాలకు. అయితే ప్రభుత్వము కేటగిరీ 1 మరియు కేటగిరీ 2 కింద 2.8 లక్షల మందికి అయితే రుణాలు మంజూరు చేయాలని ఒక లెక్క అయితే వేసుకుందనమాట. అయితే ఇక్కడ 1.32 లక్షల దరఖాస్తులు మాత్రమే కేటగిరీ 1 మరియు కేటగిరీ 2లో అయితే రావడం జరిగింది. సో వారికే మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ప్రభుత్వము వారికే ఈ యొక్క ₹50,000 లోను, ₹1,00,000 లోను ఇచ్చి యూనిట్ ఏర్పాటుకు సహాయం అనేది అందించనున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ లబ్ధిదారులు 16,23,000 మంది దరఖాస్తులు అయితే చేసుకోగా, ఇందులో కేవలం ఒక 25% కంటే తక్కువగా ఇక్కడ కేటగిరీ 1 మరియు కేటగిరీ 2కి సంబంధించిన లోన్స్కు దరఖాస్తులు అనేటివి రావడం జరిగింది. కాబట్టి ముందుగా వారికే లోన్స్ అనేటివి ఇస్తామని చెప్పి చెప్తుందన్నమాట. అయితే మీరు ఏ కేటగిరీకి సంబంధించి లోన్స్కు అప్లై చేసుకొని ఉన్నారనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే మీరు ఒక డౌట్ అనేది మీకు క్రియేట్ అవ్వచ్చు. ప్రభుత్వం అన్ని కేటగిరీలకు సంబంధించి వెరిఫికేషన్ అనేది మే 31వ తేదీ లోపల పూర్తి చేసి లబ్ధిదారుల యొక్క లిస్టు జూన్ 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో మరియు మున్సిపాలిటీలలో విడుదల చేస్తామని చెప్పింది కదా. ఇప్పుడు మీరు ఎందుకు 2 లిస్టులుగా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందని మీరు నన్ను అడగవచ్చు. అయితే ఇక్కడ ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి అప్లికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అనుకున్న అప్లికేషన్స్ కంటే ఎక్కువ శాతం అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. 16.23 లక్షల అప్లికేషన్స్ అధికారులు వెరిఫికేషన్ చేయడము ఆషామాషి విషయం కాదు. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం కేవలం 5 లక్షల అప్లికేషన్స్ మాత్రమే అప్రూవల్ అయితే ఇస్తుంది ఈ యొక్క రాజీవ్ యువ వికాసం లోన్స్కి సంబంధించి. అంటే 10 లక్షల దాదాపు 11 లక్షల అప్లికేషన్స్ అనేటివి రిజెక్ట్ కావాలన్నమాట. సో దానికి తగిన కారణాలు అనేటివి చూపించాలి. సో ఇలా వెరిఫికేషన్ ప్రక్రియ చాలా జాప్యం చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే కేటగిరీ 1 మరియు కేటగిరీకి సంబంధించిన అప్లికేషన్ చాలా తక్కువగా ఉండడంతో ముందుగా వారికే ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం వారికే లోన్స్కి సంబంధించిన ఫైనల్ లిస్ట్లో వారి పేర్లను విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ అనుకున్నటువంటి 2.8 లక్షల లక్ష్యంతో కేటగిరీ 1 మరియు కేటగిరీ 2 రుణాలు విడుదల చేయాలనుకున్న ప్రభుత్వము కేవలం 1,32,000 అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి రిమైనింగ్ అప్లికేషన్స్ను వీటికి సర్దుబాటు చేస్తారనమాట. అంటే కేటగిరీ 3 మరియు కేటగిరీ 4 రుణాలకు సర్దుబాటు అయితే చేస్తారు.
సో కాబట్టి అందరికీ పూర్తి స్థాయిలో లోన్స్ వస్తాయని ఇక్కడ మనం చెప్పలేం. ప్రభుత్వం కేవలం 5 లక్షల మందికి మాత్రమే రుణాలను ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే యువ వికాసం పథకం కింద 4 లక్షల విలువైన యూనిట్ల కోసం దరఖాస్తులు అధికంగా అయితే వచ్చాయి. ఇంతవరకు ఆన్లైన్లో అందిన దరఖాస్తులో సగానికి సంబంధించిన అవసరమైన పత్రాలతో పథకం ఆశావాహులు ప్రజాపాలన కేంద్రాల్లో అందజేశారు. గ్రామాల్లో వచ్చినటువంటి దరఖాస్తులు ఎక్కువగా ఉంటే పట్టణాల్లో తక్కువగా అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ 4 లక్షల రూపాయల లోన్స్ కొరకు ఎక్కువ శాతం పల్లె ప్రాంతాల వాళ్ళు అప్లై చేసుకున్నట్లు తెలుస్తుంది. గ్రామాల్లో వచ్చినటువంటి దరఖాస్తులు ఎక్కువగా ఉంటే ఈ యొక్క నేపథ్యంలో ప్రజాపాలన కేంద్రాల్లో పూర్తి చేసిన దరఖాస్తులు ఇవ్వకుండా ఆన్లైన్లో డేటాబేస్ ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సంక్షేమ శాఖలు అయితే ఇక్కడ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అంటే ఈ యొక్క ప్రజాపాలన కేంద్రాల్లో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయకపోయినా, అంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేసి ఉంటే సరిపోతుందని చెప్తున్నారనమాట. సో కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈ విధంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ముందుగా కేటగిరీ 1 మరియు కేటగిరీ 2కు సంబంధించిన రుణాలు విడుదల అవుతాయి అనే దానికి ప్రూఫ్ అయితే ఇదేనమాట. సో ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఈ విధంగా మెసేజెస్ రూపంలో మా టెలిగ్రామ్ ఛానల్లో ఫార్వర్డ్ చేస్తాము. డైలీ కూడా న్యూస్ పేపర్ చదివి అందులో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఈ విధంగా అయితే మేము షేర్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. వీడియోకి లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ సమాచారం మీలా ఎవరైనా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తు కనుక చేసుకొని ఉండినట్లయితే వాళ్ళకి రికమెండ్ అయితే అవుతుంది. వాళ్ళు కూడా చూస్తారు ఈ సమాచారం జెన్యూనా కాదా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.